హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. పరిశుద్ధుడు సర్వశక్తిమంతుడు మనకు తోడుగా ఉండును గాక. ఆయన కృప నిరంతరము కూడా మనతో ఉండును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్న మాట కీర్తనలు గ్రంథంలో నుంచి 23వ అధ్యాయము 6వ వచనము. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. ఆమేన్. హల్లెలూయా. చూడండి, నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. నిజమే కదా, గొప్ప వాక్యం. ఎందుకంటే దేవుని నమ్ముకున్న బిడ్డలు, నీ వాక్యాన్ని చదువుతున్న బిడ్డలకి, దేవుడికి ప్రార్థిస్తున్న బిడ్డలకి దేవుడు ఏం చెప్తున్నాడంటే బ్రతికిన దినములన్నీ కూడా దేవుని యొక్క కృపాక్షేమములే వెంట వచ్చినంటున్నాడు. మరి దేవుడు వాగ్దానము బలమైనదే. ఎందుకంటే జీవిత కాలం అంతా కృపాక్షేమములు ఇవ్వటం అనేది నిజంగా గొప్ప బలమైన వాక్యమే, బలమైన వాగ్దానమే. కానీ అది మనకి రావాలి అంటే, రిసీవ్ చేసుకోవాలి అంటే, సో దాన్ని మనము దేవుడిచ్చిన వాగ్దానాన్ని పట్టుకుని ముందుకు వెళ్ళాలి అంటే, సో మనం ఎట్లా ఉన్నాము అది చూడాలి. అది ఫస్ట్ ఇంపార్టెంట్. దేవునికి మన బ్రతికెలా ఉంది, మన జీవిత శైలి ఎలా ఉంది, వాక్యంలో దేవుని యొక్క మార్గంలో ఏ రీతిగా మనం ఉన్నాము, ఇవన్నీ కూడా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడు, నిండిగా మెండిగా ఇస్తాడు. కానీ అవి పొందుకోవాలంటే మనిషి ఎలా ఉన్నాడో ఆ రీతిగా మనము నిలబడాలి. చూడండి, ఒక వ్యక్తి ఉన్నాడు, అతను పరిశుద్ధంగా జీవించి హృదయంలో ఏ పాపము లేకుండా హృదయం నీతిగా ఉంచుకున్న వ్యక్తికి దేవుడు కృపాక్షేమములు ఇస్తాడు. కానీ కొంతమంది ఉంటారు, ప్రార్థనలు చేస్తారు, మరి వాక్యానుసారంగా ఉంటారు, కానీ ఎన్నో శ్రమలు వస్తూ ఉంటాయి. మరి అదేంటి, దేవుడు కృపాక్షేమములు వచ్చినప్పుడు శ్రమలు ఎందుకు వస్తాయి? కృపాక్షేమములు జీవితాంతం ఇస్తున్నాడు కదా, ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఒకటి జ్ఞాపకం చేసుకోండి, కృపాక్షేమములు మనం బ్రతుకుతున్న అంటే ఎక్కడికి వెళ్ళినా సరే దేవుని యొక్క కాపుదల మనకు తోడుగా ఉంటుంది. కానీ ఈ శ్రమలు ఇవన్నీ కూడా ఎందుకంటే ఆశీర్వాదాలు. ఎక్కడ ఆశీర్వాదాలు? ఇహలోకమందు ఆశీర్వాదములు, నెక్స్ట్ పరలోకమందు ఆశీర్వాదములు. కొంతమందికి చూడండి, వారు ఈ లోకంలో శ్రమలు అనుభవిస్తూనే ఉంటారు, కానీ పరలోక రాజ్యంలో అమితమైన ఆశీర్వాదం దేవుడిస్తాడు. అంటే మనకి లాజర్ని యేసయ్య ఎలా అయితే మనకి ఎగ్జాంపుల్గా చూపించాడో ఆ రీతిగా అన్నమాట. అందుకే దేవుడు అంటున్నాడు, దేవుడు బలమైన వాగ్దానమే ఇస్తున్నాడు, కానీ అది పొందుకోవడానికి మనమే రీతిగా ఉన్నది అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇంకొకటి, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదను. చిరకాలం యెహోవా మందిరంలో నివాసము, దేవుని మందిరంలో అంటే ఎట్లా ఉండాలి? ఇప్పుడు మన దేహము దేవాలయం యేసయ్య అన్నాడు కదా, మరి ఇప్పుడు ఎట్లా నివాసం చేయాలంటే ఈ దేహము చిరకాలము దేవునికి అప్పచెప్పాలంటే, ఈ దేహము చిరకాలము ఇది మలినమైపోకుండా ఇది పరిశుద్ధతగా ఉండుటకు క్రీస్తుని అనుసరించి మనము నడుచుకోవాలన్నమాట. అందుకే ఆ రీతిగా ఉంటేనే దేవుడు అందిస్తున్న వాగ్దానం ఏంటంటే, మనము బ్రతికిన దినములన్నీ కూడా కృపాక్షేమములు మన వెంటనే వచ్చినంట. అంటే మన వెనకమాలే దేవుని యొక్క కృపాక్షేమములు వచ్చినని దేవుడు చెప్తున్నాడు. ఇంత గొప్పగా దేవుడి దినమును మాట్లాడిన విధానాన్ని బట్టి ఆయన నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు, సర్వశక్తిమంతుడవు, సర్వాధికారివి, రాజా వందనంలో దేవా నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు నా పరమ తండ్రి. మేము బ్రతుకు దినములన్నీ నా పరమ తండ్రి కృపాక్షేమములు మీరు మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి నీకే స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. అయ్యా నీకే వందనములు దేవా, నీకే స్తోత్రం నా పరమ తండ్రి. అవును నా పరమ తండ్రి, అయ్యా తెలుసో తెలియక నీ మార్గంలో తప్పిపోయేవేమో, తెలుసో తెలియక నా పరమ తండ్రి నీ వాక్యానుసారంగా జీవిత శైలి జీవించట్లేదేమో క్షమించండి నా పరమ తండ్రి. అయ్యా తెలుసో తెలియక చేసిన పాపములన్నీ కూడా క్షమించి నా పరమ తండ్రి అయ్యా మీ కృపాక్షేమంలో నా పరమ తండ్రి దయచేయమని, నిండుగా మెండుగా దయచేయమని అడుగుచున్నాను నా పరమ తండ్రి. రాజావందరము దేవా నీకే స్తోత్రం చెల్లించుకుంటూ ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది వాక్యం ఉంచినారో వారందరినీ కూడా దీవించమని ఆశీర్వదించమని అడిగి పెట్టుకుంటున్నాం. అదే రీతిగా నా పరమ తండ్రి దీని నిలుపుల్ని జ్ఞాపకం చేసుకోండి. నిజంగా నీకు మొరపెట్టి వారందరినీ జ్ఞాపకం చేసుకోమని, ఈ హోలీ స్పిరిట్ మినిస్ట్రీని కూడా జ్ఞాపకం చేసుకోమని, నీ దాసుని దాసురాలను కూడా జ్ఞాపకం చేసుకోమని, నజరేయుడు సర్వశక్తి మంత్రులకు దేవుడి నామంలోని కృపగల తండ్రి నామంలోని ఈ ప్రార్థన అంతయు కూడా అడిగి వేడుకుంటున్నాం నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.